శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమ. హరి ఓం. 2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ రాశి మేషరాశి. 2026 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. మరి 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖు రోజున శని 12ంటికి ప్రవేశించాడు. 12వ రాశిలో 2 సంవత్సరాలు 6 మాసాలు. మరి మేషరాశిలో 2 సంవత్సరాలు 6 మాసాలు, వృషభ రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు, మొత్తం 7 సంవత్సరాల 6 మాసాలు. అయితే మేషరాశికి 12ంట మీనరాశిలో 2 సంవత్సరాల 3 నెలలు గడిచిపోయింది. మీనరాశిలో ఇంకా సంవత్సరం 3 నెలలు ఉంది. సంవత్సరం 3 నెలలు గడిచిపోయింది, ఇంకా సంవత్సరం 3 నెలలు ఉంది. లెక్కేస్తే 6 సంవత్సరాల 3 నెలలు ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని. ఈ ఏలినాటి శని ఎట్లా ఉంటుంది అనేది మాత్రం అందరం కూడా తెలుసుకోవాలి. ఎట్లా అంటే ప్రతి మానవుడు కూడా మానవతా ధర్మం అన్నారు. మానవతా ధర్మం చేతనైతే ఒకటి పెట్టాలి. పెట్టకపోయినా సరే పెట్టడం చేతగానప్పుడు మంచిగా ఉండాలి. అంతేగాని తన దగ్గర లేకపోయినా సరే ఇంకోళ్ళని అడగకుండా బతకటాన్ని చూడాలి. గంజి తాగినా సరే మానవుడైన వాడు చేయి జాపకుండా బతకాలి. అటువంటి జన్మే గొప్ప జన్మ అంటారు. తను ఒకరికి చేయి చాపకుండా తను తింటూ ఒకరికి పెడుతూ ఉండటమే మానవ ధర్మం. అటువంటి ధర్మాలు తప్పిపోయినారు. ధర్మాలు తప్పిపోయి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. కోట్లు, కోటి అయిందాకా 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించడం. ఈ సంపాదించిన దాన్ని ఏం చేయాలి అనే దానికోసమని మరి ఐటీ, దానికోసమని ఏవో చేయాల్సిన పనులను చేసి, దీనికంటే ధర్మం అనేది చాలా అవసరమైంది. ఈ ధర్మాన్ని తప్పి అధర్మమైనటువంటి సంపాదన సంపాదించి మరి ఎవరికి పెట్టక, ఎవరికి ఉపకారం చేయక సంపాదించినటువంటి డబ్బుని అధర్మంగా కాకపోతే ఈ రోజున ధర్మంగా సంపాదించడం చాలా కష్టం. అధర్మమైన సంపాదన సంపాదించినా కూడా ఇవాళ వృద్ధాశ్రమాలు ఉన్నాయి, విద్యాలయాలు ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో దాన ధర్మాలు చేయడం చాలా అవసరం. సత్యసాయి బాబా అన్నారు. ఆయన ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ ఆయన పెద్ద పెద్ద కాలేజీలు కట్టించాడు. మరి అన్నదానం చేశాడు. 5 రూపాయలకి ఈరోజు కూడా అక్కడ భోజనం పెడతారు. మరి ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్లకి హాస్పిటల్ పెట్టాడు. నువ్వు అధర్మంగా సంపాదించినా కూడా అట్లాంటి పనులు చేసే మనస్తత్వం కావాలిగా. ఎందుకంటే హంస ఏం చేస్తుందంటే నీళ్లు పాలు కలిపి పెడితే నీళ్లను వదిలేసి పాలు తాగుతుందట. ఎటువంటి వాడైనా సరే మంచి చేసిన దాన్ని స్మరిస్తే మనకు మంచే వస్తుంది. చెడును గురించి స్మరిస్తే ఆ చెడు పాపం కూడా మనకు చుట్టుకుంటుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ఎంతో ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ ధర్మం అనేది చాలా నశించిపోతుంది. ఈ ధర్మం నశించిపోవటం చేతనే కొన్ని వ్యాధులు వస్తున్నాయి. 100 కోట్లు ఉంటాయి, కానీ ఏదో జబ్బు వస్తుంది. ఆ జబ్బు విదేశాలకు, ఎన్ని దేశాలకు వెళ్ళినా జబ్బు తగ్గదు, బతకడు మనిషి. ఏం చేసుకోవాలి ఇన్ని 1000 కోట్లు? ఇది ఆలోచిస్తే మరి అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి. మరి ఆడపిల్ల పెళ్ళి, కన్యాదానం, ఆ కన్యాదానం చాలా విశేషమైంది. ఇటువంటివి ఏవి చేయట్లే. ఈ ఏలినాడు శని పోవాలంటే దిక్కులేనటువంటి పిల్లకి పెళ్లి చేస్తే ఏలినాడు శని పోతుంది.
పెళ్ళిక జరగదు ఆ పిల్లకి, ఎవరు చేసేవాళ్ళు లేరు. అటువంటి పిల్లకి పెళ్లి చేయండి. వాళ్ళ పావలా శ్యామల అన్నామె చచ్చిపోయింది. ఆమె కూతురు ఎటువంటిది, మరి ఆ పిల్ల నడవలేదు, చాలా బాధల్లో ఉంది. అటువంటి పిల్ల కనీసం చేత్తో అన్నం కూడా తినలేని పరిస్థితి ఉంది. అటువంటి నిరాధారమైన వాళ్ళకి సహాయం చేయటం ఇది అందరూ చేయాల్సిన మంచి పని. కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తే ఏలినాటి శని బాధలు పోతాయి. అదే కాదు, బాధలు ఎందుకు వస్తాయి? నువ్వు చేసిన పాపం వల్ల వస్తాయి. నువ్వు పుణ్యం చేస్తే శని ఏమి చేయడు. సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని, తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా బద్ధవైరం. మరి కనపడే భగవంతుడు సూర్యుడు, ప్రపంచ దేశాలన్నిట్లో అన్ని చోట్ల కూడా కనబడే భగవానుడు సూర్యుడు. ఆయన కొడుకు మరి శని దుర్మార్గుడు అవుతాడా? మంచి సూర్యుడు కుమారుడు దుర్మార్గుడు కాదు. యమధర్మరాజు అంటాడు, యముడు ఎవడు ఏ పాపం చేశాడో ఆ శిక్ష వేస్తాడు. అట్లాగే శనీశ్వరుడు కూడా ఎవరు చేసిన పాపానికి వాళ్ళ కర్మ అనుభవింపజేస్తాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు, మేషరాశి వాళ్ళకి ఇంకా మరి 6 సంవత్సరాల 2 నెలల పాటు శని జరుగుతోంది. ఈ శని టైము చాలా కష్టమైన టైము. కాబట్టి ఒకటే చిన్న మాట చెబుతాను, నీ కోట్లుండక్కర్లా, లక్షలక్కర్లా. మరి ఏమీ లేదండి, మన ఇంట్లో ఇద్దరమే ఉన్నాం, ఇద్దరికి తగినంత వంట చేసుకున్నామండి. ఎవరైనా ఇంటికి వచ్చారు, వచ్చిన వాళ్ళకి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి మిగిలిన అన్నం భార్యాభర్త ఇద్దరు తింటే కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. దానివల్ల శని దోషం పోతుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు పడండి. శనికి 19,000 జపం చేయించుకోండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. రాహు బాగున్నాడు, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. వివాహం అవటానికి అవకాశం ఉంది. కాల సర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది. దీనివల్ల చాలా కష్టాలు, నష్టాలు, ఇవన్నీ కూడా చాలా బాధలు. ఈ బాధల్ని మీరు తప్పించుకోవాలంటే ఒక దిక్కు మాలినటువంటి వ్యక్తి, దిక్కు లేనటువంటి వ్యక్తి, వాళ్ళకి మీరు ఆధారం చూపించండి. ఏమీ లేదండి, ఇప్పుడు ఆ పావలా శ్యామల కూతురు ఉంది, రోజుకొకళ్ళు కనుక అన్నం పెడితే కష్టమే లేదు. ఇట్లాంటి మంచి పనులు చేయండి. ఏలినాడు శని దోషం పోతుంది. స్వస్తి.